వేలిముద్రలు, ఫింగర్ ప్రింట్స్. అసలు ఏంటి ఫింగర్ ప్రింట్స్? అవి ఎలా ఏర్పడతాయి? మన వేళ్లపైన కనిపించే ఎత్తు తక్కువ గీతలను సైంటిఫిక్ గా ఫ్రిక్షన్ రిడ్జెస్ అని అంటారు. ఈ గీతలు మన చర్మంలోని 2 లేయర్స్ వల్ల ఏర్పడతాయి. పైన లేయర్ ను ఎపిడెర్మిస్, దాని కింద ఉన్న లేయర్ ను డెర్మిస్ అంటారు. ఈ 2 లేయర్స్ మధ్య జరిగే మైక్రో మార్పుల కారణంగానే వేలిముద్రలు ఏర్పడతాయి. ఈ వేలిముద్రలు మన గుర్తింపు కోసం కుదరలేదు, మనుషులమే వాటి గుర్తింపుగా ఉపయోగించడం ప్రారంభించాము. నిజానికి ప్రకృతి వాటిని మన పట్టు అంటే గ్రిప్ బలంగా ఉండేందుకు ఇచ్చింది. అందుకే జారిపోయే వస్తువుల్ని కూడా మనం బలంగా పట్టుకోగలుగుతాం, జారకుండా కాపాడగలుగుతాం. అలాగే స్పర్శ, ప్రెషరు, వైబ్రేషన్స్ ను బెటర్ గా ఫీల్ చేసేందుకు మన నర్వ్ సిస్టమ్ కు ఈ గీతలు సహాయపడతాయి. అంటే వేలిముద్రలు కేవలం పోలీస్ రికార్డ్స్ లేదా ఆధార్ కార్డు కోసమే కాదు, మన రోజువారీ జీవితం, మన శరీరానికి కూడా చాలా అవసరం. ఇప్పుడు వేలిముద్రలు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. ఫింగర్ ప్రింట్స్ పుట్టిన తర్వాత ఏర్పడవు, అవి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పడతాయి. గర్భధారణ సమయంలో 12 నుంచి 15వ వారాల మధ్య శిశువులో వేలిముద్రలు నిర్మాణం పూర్తవుతుంది. ఎంబ్రియో చాలా ప్రారంభ దశలోనే ఉన్నప్పుడే వేళ్లపైన ఈ గీతల ప్యాటర్న్ శాశ్వతంగా నిర్ణయించబడుతుంది. పుట్టిన తర్వాత జీవితాంతం అవి మారవు. మనిషి ముసలవాడైనా, లావైనా, సన్నబడినా వేలిముద్రలు అలాగే ఉంటాయి. చర్మం కత్తిరించినా లేదా కాలినా కొంతకాలం తర్వాత గాయం మానినప్పుడు అదే ప్యాటర్న్ మళ్ళీ కనిపిస్తుంది. అది డెర్మిస్ లేయర్ పూర్తిగా నాశనం కాకపోతే మాత్రమే. అయితే ఇప్పుడు వేలిముద్రల మెయిన్ రకాలు తెలుసుకుందాం. ఈ రోజు ప్రపంచంలో సుమారు 8 బిలియన్ మంది ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 117 బిలియన్ మంది ఈ భూమిపైన జీవించి వెళ్లారు. అయినా కూడా 2 మనుషుల వేలిముద్రలు పూర్తిగా ఒకేలాగా ఎప్పుడూ లేవు. ప్రకృతి ప్రతి మనిషికి ప్రత్యేకమైన యూనిక్ ప్యాటర్న్ ను ఇచ్చింది. సైంటిస్టులు వీటిని 3 మెయిన్ కేటగిరీస్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ ది లూప్స్, అంటే గీతలు ఒకవైపు నుంచి వచ్చి వంపు తీసుకొని అదే వైపు నుంచి బయటికి వెళ్తాయి. ప్రపంచ జనాభాలో సుమారు 60 నుంచి 65% మందిలో ఈ ప్యాటర్న్ ఉంటుంది. రెండవది వోల్స్, గీతలు సర్కిల్ గా లేదా స్పైరల్ లా అంటే ఇల్యూజన్ లా ఉంటాయి. సుమారు 30% మందిలో ఇవి కనిపిస్తాయి. మూడవది ఆర్చెస్, గీతలు ఎక్కువగా వంపులు లేకుండా ఒకే వైపు నుంచి మరోవైపు వంతెనలా సాగుతాయి. ఇది చాలా అరుదైన ప్యాటర్న్. సుమారు 5% మందిలో మాత్రమే ఈ ప్యాటర్న్ ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, ఈ 3 కేటగిరీస్ లో కూడా రేడియల్ లూపు, అర్నల్ లూపు, డబుల్ లూపు, సెంట్రల్ పాకెట్ వోల్స్ వంటి అనేక సబ్ ప్యాటర్న్స్ ఉంటాయి. అయితే 2 ఫింగర్ ప్రింట్స్ ఎప్పుడైనా ఒకేలా ఉంటాయా అంటే నిజం చెప్పాలంటే లేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో 2 డిఫరెంట్ వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ పూర్తిగా ఒకేలా ఉన్న ఎగ్జాంపుల్ ఒక్కటి కూడా లేదు. అచ్చం ఒకేలా కనిపించే కవల పిల్లల్లో కూడా ఫింగర్ ప్రింట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే వేలిముద్రలు కేవలం జీన్స్ వల్లే నిర్ణయించబడవు, అవి వారసత్వ లక్షణాలు అన్నది నిజమే. తల్లిదండ్రుల జీన్స్ వల్ల ఫింగర్ ప్రింట్స్ బేసిక్ స్ట్రక్చర్ నిర్ణయించబడుతుంది. అందుకే కుటుంబ సభ్యుల్లో కొంత పోలిక కనిపిస్తుంది. కానీ అసలు తేడా పుట్టక ముందు గర్భంలో ఉన్న వాతావరణం వల్ల ఏర్పడుతుంది. ఈ వాతావరణం వల్ల ఎంబ్రియోలో గర్భంలో ఉన్నప్పుడు ప్రెషరు, అమ్నియోటిక్ లిక్విడ్, ఫేటల్ పొజిషన్, పోషణ, ఇంకా హార్మోన్స్ మార్పులు, రక్త ప్రవాహం, ఇంకా సెల్యులార్ లెవెల్లో జరిగే ర్యాండమ్ మార్పులు వంటి అనేక కంట్రోల్ లేని పాయింట్స్ వేలిముద్రల మైక్రో నిర్మాణాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. అందుకే ఒకే గర్భంలో పెరిగిన అచ్చం కవల పిల్లల వేలిముద్రలు కూడా ఒకేలా ఉండవు. అందుకే సైంటిస్టులు చెప్తారు, వేలిముద్రలు జీన్స్ ప్రభావంతో మొదలవుతాయి, కానీ వాతావరణం వల్ల పూర్తిగా నిర్ణయించబడతాయి. అయితే వేలిముద్రలు నేర విచారణలో ఎలా ఉపయోగిస్తారు? వేలిముద్రలైతే మారవు కదా, తిరిగి రిపిటేషన్ కూడా కావు, కాబట్టి నేర విచారణలో ఉపయోగిస్తారు. ఏ సర్ఫేస్ పైనైనా మిగిలిన వేలిముద్రలు ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడనే బలమైన ఆధారంగా కన్సిడర్ చేస్తారు. ఫోరెన్సిక్ సైన్స్ లో కేవలం ప్యాటర్న్ మాత్రమే కాదు, మినీషియా పాయింట్స్ కూడా పోలుస్తారు. సాధారణంగా 12 నుంచి 16 సరిపోయే పాయింట్స్ చాలనుకుంటారు. అయితే మోడర్న్ సిస్టమ్స్ ఇంకా ఎక్కువ పర్ఫెక్షన్ ఇస్తాయి. ఇప్పుడు మరణించిన వ్యక్తి వేలితో బయోమెట్రిక్స్ పనిచేస్తాయా? అయితే సినిమాల వల్ల చాలా మందికి వచ్చే డౌట్ ఇది. మోడర్న్ బయోమెట్రిక్ సిస్టంలో ఇది సాధ్యం కాదు. ఇవి కేవలం గీతలను స్కాన్ చేయవు, వేళ్లు జీవించి ఉన్నాయా లేదా అన్నది పరీక్షిస్తాయి. టెంపరేచరు, బ్లడ్ ఫ్లో, ఇంకా సెల్స్ యొక్క చలనం, ఇంకా ఆక్సిజన్ లెవెల్, స్కిన్ ఎలక్ట్రిక్ ఫ్లో,
ఇంకా మైక్రో ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తిస్తాయి. కాబట్టి చనిపోయిన వ్యక్తి వేలితో లేదా కట్ చేసిన వేలితో మోడర్న్ బయోమెట్రిక్ సిస్టమ్స్ ను మోసం చేయడం అసాధ్యం. ఇప్పుడు వేలిముద్రలు ఎందుకు అత్యంత నమ్మదగిన గుర్తింపుగా మారాయి? ఎందుకంటే అవి శాశ్వతం, యూనిక్, జీవితాంతం మారవు. వాటిని పూర్తిగా మార్చడం లేదా చెరిపివేయడం సాధ్యం కాదు. అందుకే ఆధార్ కార్డ్ నుంచి మొబైల్ ఫోన్స్, బ్యాంకింగ్ సిస్టమ్స్ నుంచి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ వరకు ప్రతి చోట వేలిముద్రల పైన నమ్మకం ఉంచుతారు. చాలా మంది చెప్పే మాట, ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యే అవకాశం 6 కోట్లలో ఒకరికి మాత్రమే ఉంటుందంటారు. అయితే ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే పాతకాలపు ఫింగర్ ప్రింట్ కంపారిజన్ స్టడీస్ నుంచి వచ్చింది. అప్పట్లో టెక్నాలజీ లిమిటేషన్స్ వల్ల అలా అంచనా వేశారు. కొన్ని అరుదైన సందర్భాల్లో వేలిముద్రలు చాలా పోలికగా ఉండడంతో పాత సిస్టమ్స్ తేడా గుర్తించలేకపోయేవి. కానీ మోడర్న్ టెక్నాలజీతో మైక్రో లెవెల్లో పరిశీలిస్తే ఈ భూమిపైన ఇద్దరు వేలిముద్రలు పూర్తిగా ఒకేలా ఉండవని క్లియర్ అయింది. ఒకప్పుడు మనుషుల గుర్తింపు మెయిన్ గా వేలిముద్రల పైనే ఉండేది. ఇప్పటికీ అలాగే ఉంది. కానీ ఫ్యూచర్లో ఫింగర్ ప్రింట్స్ తో పాటు ముఖం, ఐరిస్, పెదవుల ముద్రలు, ఇంకా వాయిస్ వంటి బయోమెట్రిక్స్ అన్నిటినీ కలిపి పర్సన్ని గుర్తించే సిస్టమ్స్ వస్తాయి. ఇవన్నీ కలిస్తే గుర్తింపు సిస్టమ్ దాదాపు అజేయంగా మారుతుంది. ఈ యూనిక్ వేలిముద్రల పైన ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి.